మ్యాథ్స్ నేర్చుకోవడం కష్టం కాదు. మ్యాథ్స్ సరదాగా కూడా నేర్చుకోవచ్చు. నేను నీలకంఠ భానుప్రకాష్, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ గా పేరు పొందాను. మేము మీ ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్. ఎప్పటిలాగా కాకుండా కొత్త విధానాలతోటి మీ అందరికీ అర్థమయ్యే రీతిలో మేము మీకు మ్యాథ్స్ నేర్పించబోతున్నాం. మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మీకు టీసాట్ ద్వారా ఈ సేవలు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. ఈరోజు నేను ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ తరఫు నుంచి మీకు కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. సరే, కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మీ ముందు ఇప్పుడు మీరు చూస్తున్నది అనేది ఒక 2D గ్రిడ్ అంటారు. దీని పేరు 2 డైమెన్షనల్ గ్రిడ్. అంటే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ మీరు ఎక్స్ యాక్సిస్ అనేది చూస్తున్నారు. ఇది లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్తుంది. మధ్యలో 0 ఉంది. లెఫ్ట్ ఏమో నెగటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ ఏమో పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. అలాగే పైనేమో పాజిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి, మళ్ళీ కింద నెగటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి. దీనిని మనం వై యాక్సిస్ అని అంటాము. దీన్ని మీరు ఒక నంబర్ లైన్ లాగా కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని చూస్తే ఇది మీకు ఒక నంబర్ లైన్ లాగా కనిపిస్తుంది. ఇది మీరు చిన్నప్పుడు లేకపోతే ఇంతకు ముందు క్లాసుల్లో కూడా చదివి ఉండొచ్చు. ఇక్కడ ఒక నంబర్ లైన్ ఉంది, ఇలా ఒక నంబర్ లైన్ ఉంది. సో 2 నంబర్ లైన్ కలిపితే ఒక 2D గ్రిడ్ వస్తుంది, వర్టికల్గా ఇంకా హారిజాంటల్గా, ఇలా అని మనం అనుకోవచ్చు. దీని రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఏంటో కాసేపు మనం ఏంటో ఒకసారి చూద్దాం. ఒక రియల్ లైఫ్ అప్లికేషన్ ఏంటంటే, మీ ఫోన్లో జీపీఎస్ ఉండవచ్చు. ఆ జీపీఎస్ మిమ్మల్ని మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాక్ చేస్తుంది. సో అది ఎలా ట్రాక్ చేస్తుంది? మీరున్న లొకేషన్ ఒక ఫోన్కి ఎలా తెలుస్తుంది? అక్కడే కోఆర్డినేట్ జామెట్రీ అనేది వాడతాము. పెద్ద కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ కోఆర్డినేట్ జామెట్రీ అనే ఇదే సింపుల్ కాన్సెప్ట్ని వాడి మీ లొకేషన్ని తీసుకుంటారు. దీన్ని లాటిట్యూడ్ ఇంకా లాంగిట్యూడ్ అనే 2 నంబర్లు ఉంటాయి. ఆ 2 నంబర్లని ఒకవేళ కనిపెట్టగలిగితే మీరు ఈ ప్రపంచంలో ఎక్కడున్నారో మీ లొకేషన్ వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. దీన్నే జీపీఎస్ అనేది అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇది నా ఫేవరెట్ ఎగ్జాంపుల్. కొంతమంది ఇదేంటో చెప్పగలరు. దీన్నే మనం చెస్ బోర్డ్ అంటాము. కొంతమంది ఆడగలరు కూడా. ఇది యాక్చువల్గా నా ఫేవరెట్ గేమ్. సో ఈ గేమ్లో కూడా మనం కోఆర్డినేట్ జామెట్రీని యూజ్ చేస్తాం. ఎలా అంటే, ఇప్పుడు నేను చెప్తాను. ఈ గేమ్లో 64 స్క్వేర్స్ ఉంటాయి. ఈ 64 స్క్వేర్స్లో ఒక్కొక్క స్క్వేర్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరుని ఎట్లా వస్తాయో ఇక్కడ మనం ఒకవేళ చూస్తే, ఏ నుంచి హెచ్ వరకు లెటర్స్ ఉన్నాయి, ఇంకా 1 నుంచి 8 వరకు నంబర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క స్క్వేర్ని మనం డినోట్ చేయడానికి ఒక లెటర్ ఇంకొక నంబర్ తోటి డినోట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ స్క్వేర్ ఉందని, దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఏ, బి, సి. ఇది సి అనే కాలంలో ఉంది, ఇంకా 4th రోలో ఉంది. అందువలన ఈ స్క్వేర్ పేరు C4. అర్థమైందా? చాలా ఈజీగా ఉంది కదా. అలాగే మీరు ప్రతి స్క్వేర్ని ఐడెంటిఫై చేయగలరు. ఇక్కడ F5, ఈ స్క్వేర్ పేరు F5. ఇది H3, ఇది A8. సో ఇది మనం ఒకవేళ చెస్ గేమ్ ఆడుతుంటే ఒక పీస్ని ఆ స్క్వేర్లో పెడితే ఆ పీస్ పేరు ఇంకా ఆ స్క్వేర్ పేరు చెప్తాం. అలానే చెస్ నోట్స్ అనేవి తయారవుతాయి. ఒక గేమ్ అనేది అట్లానే మనం రాస్తాము. సరే, ఇప్పుడు మళ్ళీ మనం మన గ్రిడ్కి వచ్చేద్దాం. ఈ గ్రిడ్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఈ గ్రిడ్లో కూడా ఎగ్జాక్ట్ చెస్ లాగానే కొన్ని చాలా పాయింట్స్ ఉన్నాయి. చెస్లో ఓన్లీ 64 స్క్వేర్సే ఉన్నాయి. ఇందులో కానీ చాలా పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అనేవి ఏంటో చూద్దాం. ప్రతి పాయింట్ని మనం డినోట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ని మనం ఎలా డినోట్ చేయగలి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది. అంటే ఎక్స్ నుంచి ఏమో 3 యూనిట్స్ రైట్ సైడ్ ఉంది, ఇంకా వై నుంచి 4 యూనిట్స్ పైన ఉంది. అంటే ఈ పాయింట్ పేరు 3,4 కదా. అలాగే ఈ పాయింట్ని చూద్దాం. ఇదేమిటి? ఎక్స్ ఏమో 2 ఉంది, వై ఏమో 1 ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్స్ కోఆర్డినేట్ మనం ఫస్ట్ డినోట్ చేస్తాం, ఆ తర్వాతే వై కోఆర్డినేట్ డినోట్ చేస్తాం. సో దీని పేరు 2,1 కదా. ఇది కానీ ఇందులో మీరు 4 పార్టీషన్లు చూడగలరు. ఇదేంటంటే
ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అంటారు, దీనిని సెకండ్ క్వాడ్రంట్ అంటారు, దీనిని థర్డ్ క్వాడ్రంట్ అంటారు, ఇదేమో ఫోర్త్ క్వాడ్రంట్. ఇవి నేను రాసినవి రోమన్ న్యూమరల్స్ రాశాను. సో ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని ఎక్స్ వాల్యూస్ పాజిటివ్లో ఉంటాయి, అన్ని వై వాల్యూస్ కూడా పాజిటివ్లోనే ఉంటాయి. మరియు సెకండ్ క్వాడ్రంట్లో అన్ని ఎక్స్ కోఆర్డినేట్స్ నెగిటివ్లో ఉంటాయి, కానీ వై కోఆర్డినేట్స్ మాత్రం పాజిటివ్లోనే ఉంటాయి. థర్డ్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూస్ అన్ని నెగిటివ్లో ఉంటాయి, వై వాల్యూస్ అన్ని కూడా నెగిటివ్లో ఉంటాయి. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ వాల్యూస్ మళ్ళీ పాజిటివ్లో ఉంటాయి, వై కోఆర్డినేట్స్ నెగిటివ్లో ఉంటాయి. అందరికీ అర్థమైంది కదా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మనం మొత్తం గ్రిడ్లో ఏ పాయింట్ అంటే ఆ పాయింట్ని ప్లాట్ చేయొచ్చు. సపోజ్ ఈ పాయింట్ ఉంది, దీని ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ నుంచి చూద్దాం, -5. ఇది కూడా -5. సో ఈ పాయింట్ -5, -5. సో మనం పాయింట్స్ని ఎట్లా ప్లాట్ చేయగలమో చూసాం. ఇక పైన ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు డిస్టెన్స్ ఎంత ఉందో మనం మెజర్ చేయగలగాలి. అది కూడా చాలా సింపుల్. ఈ వీడియోలో నేను అదే చెప్పబోతున్నాను. ఈ గ్రిడ్కి వచ్చేద్దాము. ఫ్రెష్ గ్రిడ్ తీసుకుందాం ఇంకొకటి. ఇక్కడ సపోజ్ నాకు దీని నుంచి దీనికి డిస్టెన్స్ తెలియాలనుకోండి. అప్పుడు నేను ఎలా కనుక్కోవాలి? 2 నుంచి 5. మనం ఇది చిన్నప్పుడు నంబర్ లైన్స్లో కూడా చేసాం. ఇది ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది, ఇది కూడా ఎక్స్ యాక్సిస్ మీదే ఉంది. సో ఈ పాయింట్ పేరేంటి? 2, 0. ఎందుకంటే 2 అనేది ఎక్స్ మీద ఉంది, వై అనేది 0 మీద ఉంది. ఈ పాయింట్ పేరు 5, 0. 5 అనేది ఎక్స్ మీద ఉంది, వై యాక్సిస్ మీద 0 ఉంది. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం 5 - 2 చేస్తాం, 3. నంబర్ లైన్లో కూడా చేసాం, చిన్నప్పుడు కూడా చేసాం. సో ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ 3. కావాలంటే లెక్క పెట్టచ్చు కూడా మనం, 2 to 3, 3 to 4, 4 to 5. చాలా సింపుల్ కదా. అలాగే మనం వైలో ఒక డిస్టెన్స్ ఫైండ్ చేయాలంటే సపోజ్ -5 నుంచి -1 వరకు, -5 నుంచి -1 వరకు డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఈ డిస్టెన్స్ ఇప్పుడు మనం చూస్తుంటే మనకి తెలుస్తుంది ఇది జస్ట్ 4 యూనిట్స్ అని. ఎందుకంటే ఈ పాయింట్ 0, -1, ఇది 0, -5 కదా. -1 నుంచి -5కి ఎంత ఉంది? 4 ఉంది. ఇది మనం ఎలా చేసాము? మనం దీని మాడ్యులస్ తీసుకున్నాము. -5 -1. మాడ్యులస్ ఆఫ్ దిస్ ఈస్ 4. అందువలన డిస్టెన్స్ కంప్యూట్ చేయడం, ఒకవేళ పాయింట్స్ ఈ యాక్సిస్ మీదే ఉంటే డిస్టెన్స్ కంప్యూట్ చేయడం మనకి చాలా సింపుల్. కానీ ఈ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? ఇదే మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఇంకొక ఫ్రెష్ గ్రిడ్ తీసేసుకుందాం. సపోజ్ ఈ పాయింట్ ఉంది. ఈ పాయింట్ పేరేంటి? 1, 2 కదా. ఇంకొక పాయింట్ ఉంది, ఈ పాయింట్, దాని పేరేంటి? 4, 5. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో కూడా వస్తాయి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అని. ఏ ఏమో కోఆర్డినేట్స్ ఇవి ఉంటాయి, బికి ఏమో కోఆర్డినేట్స్ ఇవి ఉంటాయి. సో ఈ రెండింటి మధ్యలో మనం డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములాని మనం ఇప్పుడు డిరైవ్ చేయబోతున్నాం. ఇంకా ఆ డిస్టెన్స్ ఏంటో కూడా మనం కనుక్కోబోతున్నాం. మనకి తెలిసింది ఏంటంటే ఈ పాయింట్స్ని 1, 2 ఇంకా 4, 5ని x1, y1 అంటే పాయింట్ 1, ఇంకా x2, y2 అంటే పాయింట్ 2 ఇలా డినోట్ చేద్దాం జనరల్ ఫార్ములా కోసం. ఇప్పుడు మనకి ఈ రెండింటి పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ తెలియాలంటే మనం చేయవలసింది, డైరెక్ట్గా అయితే మనం డిస్టెన్స్ కనుక్కోలేము.
అందుకని మనం ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీసేసి మనకు ఒకవేళ ఈ డిస్టెన్స్ తెలిస్తే, ఇంకా ఈ డిస్టెన్స్ తెలిస్తే మనకి ఈ డిస్టెన్స్ తెలుస్తుంది. ఎలా? మనం చిన్నప్పుడు పైథాగరస్ థీరం అనే థీరంని నేర్చుకున్నాం. కానీ ఈ డిస్టెన్స్ ఏంటో మనకి తెలుసా? ఇంకా ఈ డిస్టెన్స్ ఏంటో మనకి తెలుసా? అది కూడా మనం ఫైండ్ చేయబోతున్నాం. సపోజ్ ఇదే డయాగ్రామ్ని నేను ఇక్కడ వేస్తాను. 1,2 ఇంకా 4,5 కదా. సో మనకి సపోజ్ ఈ డిస్టెన్స్ తెలియాలంటే ఇది 4,5 కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ కోఆర్డినేట్ సేమే ఉంటుంది, 4 ఉంటుంది కదా. 4 ఉంటుంది. ఇంకా వై కోఆర్డినేట్ 2 ఉంటుంది. సో ఈ పాయింట్ని మనం కనుక్కోగలము ఒకవేళ ఈ ట్రయాంగిల్ ఇలా గీస్తే. మనకి ఈ డిస్టెన్స్ తెలుసు, ఇంకా ఈ డిస్టెన్స్ కూడా తెలుసు. ఈ డిస్టెన్స్ ఎట్లా తెలుస్తుంది? వైలో డిఫరెన్స్ చూడాలి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇందాక మనం చేసిన లాగానే 5 - 2 చేస్తే మనకి 3 వస్తుంది. కరెక్ట్, 3 వస్తుంది. అండ్ సేమ్ ప్రొసీజర్ మనం ఎక్స్కి కూడా ఫాలో అవ్వచ్చు. ఈ 1 నుంచి 4 వరకు డిస్టెన్స్ ఎంత? 3. ఈ డిస్టెన్స్ కూడా 3 కదా. అందుకని ఇది కూడా 3 అయినప్పుడు, ఇది కూడా 3 అయినప్పుడు ఇంకా దీని డిస్టెన్స్ ఏమవుతుంది? కరెక్ట్, పైథాగరస్ థియరంలో మనం నేర్చుకున్నది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఇది ఏ, ఇది బి, ఒకవేళ ఇది సి అయినప్పుడు సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. ఇప్పుడు నేను కలర్ మారుస్తున్నాను. ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు బి పాయింట్ ఏమవ్వచ్చు? అండర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అండర్ రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? సి అనేది డిస్టెన్స్, ఈ స్క్వేర్ కాస్త ఇటువైపు వెళ్ళేసరికి స్క్వేర్ రూట్ అయింది. ఇంకా ఇది ఏమవుతుంది? 3√2, ఎందుకంటే 3√2 ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ 2 × 3 స్క్వేర్ అయిపోతుంది. 3 స్క్వేర్ ఉంది కాబట్టి 3 బయటకు వచ్చేస్తుంది, 2 ఏమో స్క్వేర్ రూట్ లోపల ఉండిపోతుంది. సో దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1,2 అండ్ 4,5. ఇది మనం చేసాం. కానీ దీనికి జనరల్ ఫార్ములా ఎలా కనుక్కునేది? మనం ఇక్కడ కొంచెం సబ్ట్రాక్షన్ చేసాం, ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం సబ్ట్రాక్షన్ చేసాం. కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సబ్ట్రాక్షన్ చేసాం ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూద్దాం. మనం 5 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేసాం, అంటే 5 నుంచి 2ని సబ్ట్రాక్ట్ చేసాం. అదే కనుక ఇక్కడ చూసుకుంటే y2 నుంచి y1ని సబ్ట్రాక్ట్ చేసాం. అలాగే 4 నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసాం, 4 నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేసాం కదా. అంటే x2 నుంచి x1ని మనం సబ్ట్రాక్ట్ చేసాం. అదే మనకు వచ్చిన వాల్యూ 3, అదే మనకు వచ్చిన వాల్యూ a. అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు? మనం సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ ఏంటి? y2 మైనస్ y1, ఇది మనం సబ్ట్రాక్ట్ చేసిన వాల్యూ. ఇంకా x2 మైనస్ x1. ఇక్కడ ప్లస్ ఎందుకు పెట్టానో మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే పైథాగరస్ థియరంలో మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి. వీటిని మనం స్క్వేర్ చేసాం. ఇంకా డిస్టెన్స్ కోసం దానికి ఒక స్క్వేర్ రూట్ పెట్టాము. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, అంతే వచ్చేసింది. ఇది మన డిస్టెన్స్ ఫార్ములా, t ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం చూద్దాము. సపోజ్ నేను 10,2 ఇంకా 1,5 ఈ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలని అనుకుంటున్నాను. ఎలా చేస్తాం? ఈ ఫార్ములాలో పెడితే
ఈ ఫార్ములా యూజ్ చేసి మనం దీన్ని ఎలా చేస్తామంటే ముందుగా అన్నిటికంటే ముందుగా x1 x2 y1 y2లో మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందుకని ఫస్ట్ పాయింట్స్ని మనం నోట్ చేసేసుకుందాం. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇవి రెండు పాయింట్స్. సో జనరల్గా క్వశ్చన్స్లో మీకు ఇది ఏ అని డినోట్ చేస్తారు, ఇది బి అని డినోట్ చేస్తారు. ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ని కనుక్కోమని మనని అడుగుతారు. సో ఈ వాల్యూస్ తీసుకుని ఈ ఫార్ములాలో మనం పెడితే మనకి డిస్టెన్స్ ఏమని వస్తుంది, √ ఆఫ్ y2 మైనస్ y1 అంటే 5 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 1 మైనస్ 10 స్క్వేర్. ఇదే 5 మైనస్ 2 3 అవుతుంది, 3 స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 10 మైనస్ 9 అవుతుంది. మైనస్ 9 అయ్యేసరికి -9 ఇంటూ -9 స్క్వేర్, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 9 స్క్వేర్ మాత్రమే మిగులుతుంది, 9 స్క్వేర్. సో √ ఆఫ్ 3 స్క్వేర్ ఏమో 9 మనకి తెలిసిందే, ప్లస్ 9 స్క్వేర్ ఏమో 81. ఇది √ ఆఫ్ 90 వచ్చేసింది మనకి డిస్టెన్స్. 90ని మనం ఇంకెలా రాయొచ్చు, 90ని మనం 9 ఇంటూ 10 అని రాయొచ్చు. అంటే ఎందుకు అలా రాస్తున్నామంటే 3 స్క్వేర్ 9 కాబట్టి. సో √ ఆఫ్ 9 ఇంటూ 10 ఇదేమైపోతుంది 3√10. సో ఇలా రాస్తే ఇది కంప్లీట్ ఆన్సర్. 3√10 అనేది ఈ పాయింట్కి ఇంకా ఈ పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్. ఓకే, మనం డిస్టెన్స్ ఫార్ములాలో ఇంకొక ఎగ్జాంపుల్ని చూసి ఆ తర్వాత సెక్షన్ ఫార్ములా అనేది ఏంటో చూద్దాం. ఒక ప్రాబ్లం మన టెక్స్ట్ బుక్లోంచి మనం తీసుకుందాము. షో దట్ ద పాయింట్స్, ఇంకో కలర్ వాడతాను, షో దట్ ద పాయింట్స్ a, 0 and -a, 0 and 0, a √3 ఫార్మ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది మన క్వశ్చన్. ఈ 3 పాయింట్స్ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫార్మ్ చేస్తాయి అని మనం చూపించాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏమిటి? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఆ ట్రయాంగిల్ దానికి 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఆల్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్ కదా. సో ఈ 3 పాయింట్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి అని చూపించడానికి ఈ మూడిటి మధ్యలో డిస్టెన్స్ సేమ్ ఉండాలి. అంటే ఏకి ఇంకా -aకి డిస్టెన్స్, a,0కి -a,0కి డిస్టెన్స్, -a,0కి ఇంకా 0, a√3కి డిస్టెన్స్, ఇంకా a,0కి 0, a√3కి డిస్టెన్స్ సేమ్ ఉండాలి. అలా ఉంటేనే ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయగలవు. లేకపోతే ఇవి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేయవు. నార్మల్ ఎనీ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తాయి. సో చూద్దాం. డిస్టెన్స్ బిట్వీన్ a,0 అండ్ -a,0 ఏమవుతుంది? మనం మన డిస్టెన్స్ ఫార్ములా పెట్టుకొని చూద్దాం. x1 y1 x2 y2 అని కన్సిడర్ చేసి పాయింట్స్ వేసేసుకుందాం. x1 y1 x2 y2. సో మన డిస్టెన్స్ ఫార్ములాలో ఏమని చెప్తారు? √ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, 0 0 ఉన్నాయి. సో 0 ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. x2 అంటే -a మైనస్ x1 మైనస్ x1 మైనస్ a హోల్ స్క్వేర్. సో ఇదేమైపోతుంది? √ ఆఫ్ 0 ఇక్కడే ఉంటుంది, -a -2a అవుతాయి, -2a హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి, స్క్వేర్ ఇంకా రూట్ క్యాన్సిల్ అయిపోయి -2a ఆన్సర్ అవ్వదు. ఎందుకంటే -2a ఇంటూ -2a ప్లస్ 2a అయిపోతుంది కాబట్టి మన మైనస్ సైన్ ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 2a. దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ a,0 ఇంకా -a,0. మనం ఈ పాయింట్స్కి కొన్ని పేర్లు ఇస్తే మనకి జాబ్ ఈజీ అవుతుంది. సో నేను ఈ పాయింట్ని a అంటాను, ఈ పాయింట్ని b అంటాను, ఇంకా ఈ పాయింట్ని c అంటాను. ఇప్పుడు
మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఏ టు బి ఇది. ఏ ఇంకా బికి డిస్టెన్స్ 2a వచ్చింది. ఇప్పుడు బి ఇంకా సికి డిస్టెన్స్ మనం చూద్దాం. సో బి ఇంకా సికి డిస్టెన్స్ మళ్ళీ మన డిస్టెన్స్ ఫార్ములా వాడదాం. అండర్ రూట్ ఆఫ్, ఇప్పుడు ఇవి ఉండవు వాల్యూస్, మళ్ళీ మనం x1 y1 వేసుకోవాలి. x1 y1 x2 y2 అండర్ రూట్ ఆఫ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మీరు y2 మైనస్ y1 ముందుగా చేయొచ్చు, లేదా x2 మైనస్ x1 ముందుగా చేయొచ్చు. ఏది చేసినా పర్లేదు, ఎందుకంటే మధ్యలో ఉన్న ఆపరేటర్ ప్లస్ కాబట్టి. సో y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a రూట్ 3 మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. 0 మైనస్ 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 ఆఫ్ a అంటే ప్లస్ అయిపోతుంది. మైనస్ మైనస్ ఆఫ్ a ప్లస్ అయిపోతుంది. దీని ఆన్సర్ మనకి ఏమని వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ a రూట్ 3 మైనస్ 0, a రూట్ 3a ఉంటుంది, అందుకని a రూట్ 3 స్క్వేర్ 3a స్క్వేర్ కదా, ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. అండ్ దీని స్క్వేర్ ఇక్కడ క్షమించండి, దీని స్క్వేర్ ఉంటుంది. మైనస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్. సో ఇది a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ అవుతుంది 4a స్క్వేర్. 3a స్క్వేర్ a స్క్వేర్లో మనం a స్క్వేర్ కామన్ తీసుకుంటాం. 3 ప్లస్ 1 4. సో అండర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్. అండర్ రూట్ ఆఫ్ 4 ఏమో 2 అయిపోతుంది. అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ఏమో a అయిపోతుంది. సో దీని వాల్యూ కూడా 2a. సో ఇది మన డిస్టెన్స్ బిట్వీన్ b అండ్ c. ఇప్పుడు చివరిగా డిస్టెన్స్ బిట్వీన్ a అండ్ c కూడా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఏదన్నా వాల్యూ కావచ్చు. సో a,0 x యాక్సిస్ మీద ఉంటుంది, మైనస్ a,0 ఇటువైపు ఉంటుంది. 0, a రూట్ 3 ఏమో పై వైపు ఉంటుంది. x వాల్యూ 0, y వాల్యూ పాజిటివ్ కాబట్టి. సో మనకు ఫామ్ అయిన ట్రయాంగిల్ రఫ్లీ ఇలా ఫామ్ అవుతుంది. ఇలా 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 అవుతుంది. ఒకవేళ మనం కోఆర్డినేట్ యాక్సిస్ మీద చూసుకుంటే. చివరిగా మన పాయింట్ మిగిలింది ఏ ఇంకా సి కదా. సో ఏ పాయింట్ ఏమిటి? a,0, ఇంకా సి పాయింట్ ఏమో 0, a రూట్ 3. ఇప్పుడు దీని మధ్యలో డిస్టెన్స్ ఫార్ములా మనం అప్లై చేస్తే ముందు x1 y1 వేసేసుకుందాం. x1 y1 x2 y2. y2 మైనస్ y1 a రూట్ 3 మైనస్ 0 స్క్వేర్ కదా, ప్లస్ x2 0 మైనస్ x1 a హోల్ స్క్వేర్. ఇది కనుక మనం చేస్తే సేమ్ ప్రీవియస్గా వచ్చిన రిజల్టే వస్తుంది. a రూట్ 3 స్క్వేర్ ఏమవుతుంది? 3a స్క్వేర్ ప్లస్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. a స్క్వేర్గా మిగులుతుంది ప్లస్ a స్క్వేర్. దీని మొత్తానికి రూట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఇందాక మనకు వచ్చిన వాల్యూస్, ఈ వాల్యూస్ రెండు ఒకటే. డిస్టెన్స్ బిట్వీన్ a టు b 2a, డిస్టెన్స్ బిట్వీన్ b టు c 2a, ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ a టు c కూడా 2a, విచ్ మీన్స్ ద పాయింట్స్ a, b and c, a,0 minus a,0 and 0, a root 3 will definitely form an equilateral triangle. ఇంతటితో మనం మన డిస్టెన్స్ ఫార్ములా ఎగ్జాంపుల్స్ని ఫినిష్ చేసి ముందుకి వెళ్దాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరికొత్త లెసన్స్తో, కొత్త వీడియోస్తో మేము మీ ముందుకి రాబోతున్నాము. అప్పటిదాకా మీరు వెళ్ళి ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ ఇన్స్టాగ్రామ్, ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్ ఇన్స్టాగ్రామ్, ఇంకా యూట్యూబ్లో ఎక్స్ప్లోరింగ్ ఇన్ఫినిటీస్కి లైక్, సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేయండి. అప్పటిదాకా లెట్స్ లెర్న్ మ్యాథ్స్ నేర్చుకుందాం. సరే వెళ్దాం.